హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. చాలా మందికి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీ డిసీజెస్ అంటే ఏంటి అని కొంతమంది నన్ను అడిగి ఉన్నారు. సో ఎస్టీడీ డిసీజెస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే ఇవి అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల ఈ జబ్బులు అనేది వస్తాయి. అసలు మరి మనం ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వీటికి ఏ టెస్టులు చేయించుకోవాలి? వీటి వల్ల ఏమైనా మాకు హాని ఉందా? ఇవి అసలు క్యూర్ అవుతాయా లేదా అని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సో వినండి. ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం టార్చ్ టెస్ట్ ద్వారా కొన్ని జబ్బుల్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ కొన్ని హెచ్ఐవి అలాంటివి అయితేనేమో హెచ్ఐవి టెస్ట్ త్రూ మనం లైక్ ఎలిసార్ క్లియా మెథడ్స్ లో వెళ్ళి మనం చేయించుకోవాలి. మనం ఈ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు వీటిని. సో అయితే మనకి ఈ టార్చ్ లో ఏమేమి టెస్టులు ఉంటాయి, ఇవి ఏ విధంగా వస్తాయి అని మనం మాట్లాడుకుంటే, టార్చ్ లో వచ్చేసి మనకి లైక్ 8 and 10 పారామీటర్స్ ఉంటాయి. 8 or 10 అంటే కొన్ని ల్యాబ్స్ లో 8 పారామీటర్స్ ఇస్తారు, కొన్ని ల్యాబ్స్ లో 10 పారామీటర్స్ ఇస్తారు. లైక్ దట్ ఆ డిసీజెస్ ఏంటి అంటే ఐజీజీ, ఐజీఎం లైక్ అంటే టెక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా, హెర్పిస్, హెచ్ఎస్వి అండ్ గనేరియా, హెర్పిస్, సిఫిలిస్. సో ఇవన్నీ కూడా సిఎంవి అంటే కూడా సైటోమెగాలో వైరస్. సో ఇవన్నీ కూడా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కిందనే మనం వీటిని చెప్పుకుంటాము. సో వీటిని మనం ల్యాబ్కి వెళ్ళి సో వీటి రిజల్ట్ అనేది మనం లైక్ పాజిటివా నెగిటివా ఎంత లెవెల్స్ ఉన్నాయని మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ హెచ్ఐవి ఇవి కూడా సేమ్ అంతే. సో ఇవన్నీ ఏంటి అంటే వీటికి మరి ఏ శాంపిల్స్ వాడతారు అని అంటే, వీటికి ఎక్కువగా కొన్ని టెస్టులకు అయితేనేమో ఆల్మోస్ట్ ఈ టార్చ్ అండ్ హెచ్ఐవికి వచ్చేసి బ్లడ్ శాంపిల్సే కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ సమ్ కేసెస్లో అంటే కొంతమందిలో మనకి కన్ఫర్మేషన్ అటు ఇటుగా ఉంటే గనక మనకి ఈ బ్లడ్ శాంపిల్లో అప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. అంటే యూరిన్ శాంపిల్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా డెప్త్ కావాలి అని అనుకుంటే సమ్ క్లినిక్స్లో సమ్ హాస్పిటల్స్లో ఓరల్ ఫ్లూయిడ్స్ కూడా తీసుకుంటారు. అంటే నోటిలో ఉండే వాటిని కూడా తీసుకుంటారు. అంటే కొంతమందికి మెయిల్స్లో చూసుకుంటే స్పామ్ వచ్చేసి మగవారిలో తీసుకుంటారు. అండ్ ఉమెన్స్లో లేడీస్లో వచ్చేసి వేజినల్ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. సో వీటి ద్వారా ఎక్కువగా మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. మెయిన్గా చేసేదైతే బ్లడ్ త్రూనే మనం ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ని మనం టార్చ్ అండ్ హెచ్ఐవి వీటిని మనం తెలుసుకుంటాము. సెకండ్ వన్ వచ్చేసి యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు. యూరిన్ గనేరియాకి వచ్చేసి యూరిన్ చేసుకుంటారు. యూరిన్ అండ్ వైట్ డిశ్చార్జ్ కానీ, లేదు అంటే కొంతమందికి మగవారికి చీమ్ ఇలా కారుతూ ఉంటుంది కదా, సో అవి కలెక్ట్ చేస్తారు ఆ శాంపిల్స్ని. సో వాటి ద్వారా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ మనం కన్ఫర్మేషన్ చేయొచ్చు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది వీళ్ళకి. సో ఐజీజీ, ఐజీఎం అండ్ హెచ్ఎస్వి1, హెచ్ఎస్వి2, సిఎంవి, టాక్సోప్లాజ్మా, ఐజీజీ, ఐజీఎం, సో ఈ రుబెల్లా ఇవన్నీ కూడా మనం ఈ శాంపుల్స్ తోటి మనం కన్ఫర్మేషన్ అది చేయొచ్చు. సో ఈ ఎస్టీడీ డిసీజెస్ అంటే వన్స్ మనకి వచ్చిన తర్వాత తగ్గినట్లుగానే అనిపిస్తుంది సమ్ యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు. బట్ ప్రాపర్ డైట్ చేయకుండా, లైఫ్ స్టైల్ ని మనం కరెక్ట్ చేసుకోకుండా సేమ్ అదే లైఫ్ ని మనం గనక కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ ఇవి అగైన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఎవరైనా కూడా రాకుండానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా వీళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి సెక్సువల్ ఇంటర్కోర్సెస్ కి వెళ్ళేటప్పుడు సేఫ్టీస్ అనేది ఖచ్చితంగా వాడుకోవడం చాలా చాలా మంచిది. వన్స్ ఇవి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రాకుండా మనం ఏదో ఒకటి పిల్ వేసుకొని కాపాడుకోవచ్చు. బట్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మగవారిలో కూడా చాలా చూస్తున్నాం ఈ కేసెస్. మగవారిలో ఇప్పుడు గనేరియా ఇంతకు ముందు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఆ గనేరియా అనే డిసీజ్ కూడా పెరిగిపోతుంది. దీనికి వీళ్ళు కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాము, తగ్గుతుంది, అగైన్ మళ్ళీ వస్తుంది అని చెప్పి కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళేంటి అని అంటే ఆ తీసుకునే మెడికేషన్ ఏదైతే ఉంటుందో ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు చూయించుకోండి. బట్ ఓకే గుడ్, కాకపోతే డాక్టర్ చెప్పినన్ని రోజులు మీరు ఆ మెడికేషన్ అనేది మీరు యూజ్ చేయాలి. లైక్ దట్ 3 months అని, 2 months అని, 6 months అని డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్ త్రూ మీరు మెడికేషన్ అనేది ఆ టైం పీరియడ్ వరకు మీరు ఖచ్చితంగా వాడాలి. ఏదో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ 1 week 10 days వాడి తగ్గిపోయిందని చెప్పి మధ్యలో ఆఫ్ చేస్తే ఇది అగైన్ మళ్ళీ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది సో మెయిన్ ఇవ్వండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్షువల్ రిలేషన్స్ కనుక ఉంటే సో వాటిని మీరు స్టాప్ చేసేసుకోవడం ఇంకా మంచిది. అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం, హైజీన్ ఫుడ్ తీసుకోవడం, బాడీలో కూడా హైజీన్ ఉంది లేదా అనేది చెక్ చేసుకోవడం, గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం, స్లీప్ కరెక్ట్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో
ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే STD ఇన్ఫెక్షన్స్ నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ.